క్రీస్తునందు ప్రియ సంగమా, 2026 క్రీస్తు శ్రీ విలువాశ్రమల ధ్యానాల్లో మరి ఒక పర్యాయం మనం ఉజ్జీవింపబడి ఉద్దీపనం వైపు పయనించుట కొరకును మరియు వ్యక్తిగతంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి శిలువ ధ్యానాల్లో స్వీయ పరీక్ష చేసుకుంటూ క్రీస్తులో బలపడి రక్షణానుభవాన్ని పటిష్టపరచుకోవడానికి ఇది మంచి తరుణంగా నేను భావిస్తున్నాను. ఇది కేవలం ఈ 40 దినాలకే పరిమితం కాకుండా అనుదినం శిలువ మార్గాన్ని ధ్యానిస్తూ శిలువ విలువను మనం గుర్తిస్తూ అనుసరిస్తూ మోక్షరాజ్యాన్ని నిత్య జీవాన్ని పొందుకోవటానికి మనమందరం దృఢ దీక్షతో ఈ యొక్క మండలకాల శిలువ ధ్యానాలను ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి శుభతరుణంలో నాకు ఈ అవకాశం మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు ముందుగా చెల్లిస్తున్నాను. మరి సంఘపరంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ గురువులు రెవరెండ్ యాకోబ్ గారికి, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, నా చిరకాల మిత్రులైన వారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చేరవచ్చిన మీ అందరికీ, ఇంకా రావాల్సిన వారికి, మరి కమిటీ వారికి నా యొక్క మండలకాల శుభాలను, నా నిండు వందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది. పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది. మరి ఈ విషయం, ఈ ధ్యానాంశము చాలా ప్రాముఖ్యమైనది. మరి ఖచ్చితంగా పాపం మనల్ని దేవునికి దూరపరుస్తుంది. అంచేత ఈ ధ్యానాంశాన్ని మరి ప్రార్థనాపూర్వకంగా నేను ప్రార్థించి దేవుని ఇచ్చిన తలంపులను మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ ధ్యానాంశం కొరకు ఇవ్వబడిన వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదవగా విన్నాము. నేను మరొకసారి ఈ వాక్య భాగాన్ని చదవాలని కోరుకుంటున్నాను. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అమ్మవారు ఆయన కృప చేతిని క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితంగా నీతిలో తీర్చబడుతున్నారు. పూర్వం చేయబడిన పాపము దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలేని క్రీస్తు యేసు రక్తమందరి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాదారుగా బయలుపరచండి. దేవుడు ఇప్పటి కాలం చాలు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకో. కృపామయుడ, కరుణామయుడ, కృపా సత్య సంపూర్ణ సర్వకృపానిధి మా గొప్ప దేవ, ఈ మండలకాల ధ్యానాల్లో మరొక దినం మేము చేరి ఇక్కడ మిమ్మల్ని స్తుతించడానికి, ధ్యానించడానికి మా అందరికీ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మరి అల్పుడను ఏ యోగ్యతను లేని నన్ను ఇక్కడ నిలవబెట్టారు. మీ వాక్యము నా నోట ఉంచి నన్ను బోరగా చేసుకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాతో మాట్లాడి మీ దివ్యవాక్కుల్లో మా అందరి హృదయాలని తృప్తిపరిచేటట్లు చేయమని
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. మరి నిన్న వాక్యాంశము పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది. పాపము దేవునికి దూరం చేస్తుంది అంటే దేనికి దగ్గర చేస్తుంది? పాపము ఖచ్చితంగా మనల్ని దేవునికి దూరం చేస్తుంది. మనల్ని దేనికి దగ్గర చేస్తుందంటే నిత్య నరకాగ్నికి అప్పగించబడతాం. నిత్య నరకాగ్నికి అప్పగించబడతాం. మరి ఈ నిత్య నరకాగ్నిని మనం తప్పించుకోవాలంటే, నిత్య మోక్ష రాజ్యాన్ని లేక నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇద్దరు వ్యక్తులు తారసపడతారు. మరి సువార్తల్లో 3 సువార్తల్లోనూ రాయబడి ఉంది ఇద్దరు వ్యక్తులు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు, రెండో వ్యక్తి ధనవంతుడైన యువకుడు. వీరిద్దరూ యేసు ప్రభు వారు జనులకు బోధించుండగా వారు అడుగుతారు, బోధకుడా, నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మేము ఏమి చేయాలి అని ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతాడు. ఈ వాక్య భాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనంలో ఉంటుంది. అయితే దీన్ని చదవటానికి మనకు సమయం లేదు, కానీ నేను క్లుప్తంగా బ్రీఫ్ చేస్తాను. అయితే ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు వారిని ప్రశ్న అడిగినప్పుడు యేసుప్రభు వారు, ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నువ్వు ధర్మశాస్త్రంలో ఎక్స్పర్టు, నీకు ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు, కాబట్టి నువ్వు ధర్మశాస్త్రంలో ఏమున్నది, ఏమి చదివావో చెప్పు అని అడిగినప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, నీ పూర్ణ బలం చేతను, నీ పూర్ణ శక్తి చేతను, పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, అదేవిధంగా నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు, సరిగా చెప్పావు, ఆ విధంగా చేయి, నువ్వు జీవించదు అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ ఉంది. దాని తర్వాత పాపంలో చూద్దాము. అదేమిటంటే, నా పొరుగువాడు ఎవడు అని చెప్పి యేసుప్రభు వారిని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అది తెలియకపోయి అడుగుతాడు. యేసుప్రభు వారు, నీ పొరుగువాడు ఎవరంటే మంచి సమరయుడు యొక్క కథ చెప్పి ఆ విధంగా చేయాలి అని చెప్పి చెప్తారు. అట్లాగే రెండవది ధనవంతుడైన యువకుడు. ఈ వాక్య భాగము లూకాసు వార్త 18వ అధ్యాయము 18 నుంచి 23 వచనంలో ఉంటుంది. ఈ ధనవంతుడైన యువకుడు కూడా యేసుప్రభు వారిని నిత్యరాజ్యంలోకి, నిత్య జీవంలోకి మేము ప్రవేశించాలంటే ఏమి చేయవలనో అడిగినప్పుడు, నీవు ఆజ్ఞలను పాటించాలి, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఇట్లా మొదలగు ఆజ్ఞలన్నింటినీ నువ్వు పాటించినట్లయితే నీవు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావంటే, ఓ అవన్నీ నేను బాల్యం నుంచే చేస్తున్నాను, నాకే ఇంకా కొదువేంటి అని అడిగినప్పుడు యేసుప్రభు వారు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అదేమంటే నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అంటే, ఆ యువకుడు మిక్కిలి ధనవంతుడు కనుక, ఆస్తి గలవాడు కనుక సణుగుతూ వెళ్ళిపోతాడు. మరి ఈ నిత్యరాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒకటి, మనం పాపానికి దూరంగా ఉండాలి. ఈ పాపానికి మూలం ధనమని కూడా ఇక్కడ మనకి వాక్యం హెచ్చరిస్తుంది. రెండో భాగంగా మరి ధ్యానాంశంలోని పాపం అనే దాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ పాపం గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో నేను పరిశీలించినప్పుడు 4 రకాలైన పాపాలుగా నేను దీన్ని తీసుకున్నాను. అది మొదటిది ఆజ్ఞాతిక్రమం. రెండవది మేలు చేయని ఎరిగియు అట్లు చేయకుండుట వలన పాపం కలుగు. మూడవదిగా విశ్వాసం మూలము కానిది ఏదైనా పాపము అని చెప్తుంది. అట్లాగే నాలుగవదిగా సకల దుర్నీతి కూడా పాపం అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది.
మరి ఆజ్ఞాతిక్రమం పాపం అనేది పరిశుద్ధుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం అంటే మరి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి ఆజ్ఞాతిక్రమం మనం చూసినట్లయితే ఆదాము అవ్వలు. ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే మనకి ఎపిసోడ్ ఉంటుంది. ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞ మీరి తినవద్దన్న పండు తిని మరి ఆజ్ఞాతిక్రమం చేసి దేవుని ఉగ్రతకు లోనై మరి శపించబడతారు. అలాగే రెండవదిగా కయీను హేబెలు. కయీను హేబెల్ను మనం ఆదికాండం 4వ అధ్యాయంలో చూడవచ్చు. ఈ కయీను తన సహోదరుడైన హేబెలును హత్య చేసి మరి దేవుని ఉగ్రతకు, దేవునికి విరోధిగా, దేవుని చెప్పిన మాట వినకుండా ఈ విధంగా చేయటాన్ని దేవుని ఉగ్రతకు లోనవుతాడు. ఆ తర్వాత నోవహు కాలంలో ప్రజలు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారు, మరి పాపంలో పడిపోతారు, దేవుడిని చెప్పిన మాట వినరు. అందువలన యెహోవా దేవుడు నోవహును పిలిచి మరి ఈ విధంగా చేయబోతున్నాను, అందరినీ నశింపజేయబోతున్నాను అని చెప్పి ఈ నోవాహు కుటుంబాన్ని సేవ్ చేసి మిగతా అందరినీ నశింపజేస్తారు. అది ఒక అతిక్రమంగా మనం చూడవచ్చు. అలాగే 4వదిగా దావీదు చేసిన పాపం. దావీదు బత్షెబతో చేసిన పాపం. ఇది 2 సమూయేలు 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దావీదు బత్షెబను మోహించి తన భార్యనుగా చేసుకొని మరి ఆమె భర్త అయిన ఊరియాను చంపించి మరి ఘోరమైన పాపం చేస్తాడు, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాడు. అందుచేత దేవుని ఉగ్రతలోనే నీవు నా దేవాలయాన్ని కట్టడానికి నీకు అర్హత లేదు, నీ కుమారుడైన సొలొమోనుతో నేను కట్టిస్తానని చెప్పి దేవుడు చెప్తాడు. ఈ విధంగా ఆజ్ఞాతిక్రమమైన పాపాలని మనం చూస్తున్నాం. రెండవదిగా మేలు చేయనది ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈ వాక్యము మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అంటే మన సహోదరుడు కావచ్చు, మన పొరుగువాడు కావచ్చు, లేకపోతే మన బంధువు కావచ్చు, ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు అతన్ని ఆదుకోవటం, లేకపోతే రోగి అయి ఉన్నప్పుడు పరామర్శించడం, లేకపోతే ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు సహాయం చేయటం, ఇటువంటి సహాయం మనం ఎరిగియు అతను నీటిలో ఉన్నాడని మనం తెలుసుకుని కూడా అతనికి సహాయం చేయని యెడల దానివల్ల మనకి పాపం కలుగుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. మరి ఇది చూసినట్లయితే దీనికి మంచి సమరయుడు బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను. మరి ఒక మనుష్యుడు, ఈ మంచి సమరయుడు లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 వచనాలు చూస్తే మనకు తెలుసు. ఈ ఒక మనుష్యుడు యెరూషలేము పట్టణం నుండి యెరికో వెళ్ళుచుండగా దారి మధ్యలో మరి దొంగలు అతన్ని పట్టుకొని హింసించి అతని దగ్గర ఉన్న ధనము, వస్త్రాలు, మరి ఆభరణాలు అన్నీ లాక్కొని గాయపరిచి రోడ్డు పక్కన పడవేసి వెళ్ళినప్పుడు మరి అదే సందర్భంలో ముందుగా ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్తూ ఈ మనిషిని చూసి మరి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక లేవీయుడు వచ్చి చూసి వెళ్ళిపోతాడు చూడనట్టుగా. ఆ తర్వాత సమరయుడు వచ్చి తన వాహనం దిగి ఆ వ్యక్తి యొక్క గాయాలను కట్టి నూనె పోసి ద్రాక్షరసాన్ని ఇచ్చి
అతన్ని తన వాహనంలో ఎక్కించుకొని దగ్గర ఉన్న సత్రంలో దింపి సత్రం యజమానికి మరి డబ్బు ఇచ్చి ఇతనికి పూర్తి పరిచర్య చేయండి, ఇతనికి తగ్గే వరకు పరిచర్య చేయండి, ఈ ధనం కంటే ఇంకెక్కువ మీరు వెచ్చించిన యెడల నా తిరుగు ప్రయాణంలో నేను చెల్లించదును అని చెప్పి ఈ సమరుడు చెప్పడం జరుగుతుంది. మరి ఇది పొరుగువానికి మనం చేయాల్సి ఉన్న సహాయమైంది. ఈ వాక్య భాగాన్ని నుంచి మనం మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మన పొరుగువారు ఆపదలో ఉండటం కానీ, ఇబ్బందిలో ఉండటం కానీ, అధైర్యంగా ఉండటం కానీ ఉన్నప్పుడు మనం చేయవలసిన సహాయం మనం చేయకపోయినట్లయితే మనకి పాపం కలుగుతుంది అనేది వాక్యం హెచ్చరిస్తుంది. ఇక మూడవదిగా విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఈ వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చివరి భాగంలో ఉంటుంది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. అంటే మనమందరము క్రైస్తవ విశ్వాసంగా దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. పరిశుద్ధ దేవుడు తన రూపంలో మనం సృజించి మన పాపముల కొరకు దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు పంపి బలిపశువుగా శిలువ మీద తన రక్తం చిందించి క్రయధనంగా మనల్ని పాపాల నుంచి విడిపించి మనం ఈ రక్షణ సువార్తను విశ్వసించినట్లయితే తప్పక మనకి రక్షణ ఇస్తారు దేవుడు అనే విశ్వాసంతో మనం కనుక ఉన్నట్లయితే తప్పక మనకి రక్షణ కలుగుతుంది. అట్టి విశ్వాసం మనకు లేకపోతే అది కూడా పాపమే అని చెప్పి ఇక్కడ మనకి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఇంకా విశ్వాసం గురించి మరి పరిశుద్ధుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను. దేవుడు ఉన్నాడని నమ్మాలి. అట్లాగే ఆయన్ని వెతుకువారికి, ఆయన్ని విశ్వసించే వారికి ఫలం దయచేస్తాడని కూడా మనం విశ్వసించాలి. ఆ విధంగా విశ్వసించకపోవటం కూడా ఒక పాపంగా దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఇక నాలుగవదిగా మరి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతియు పాపం. దుర్నీతి అంటే నీతి లేనిది, నీతి కానీ నియమం కానీ లేనిది, మంచి పనికి సహకరించింది. అసలు నీతి అంటే ఏమిటని ఆలోచిస్తే, దేవుణ్ణి సంతోషపెట్టేందుకు ఆయన చిత్త ప్రకారం జీవించడమే నీతి అని మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తుంది. అంటే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించటం, చెడుతనాన్ని విసర్జించి పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధతను అనుసరించడమే నీతి. కనుక మనం దుర్నీతికి దూరంగా ఉండాలని వాక్యం బోధిస్తుంది. ఈ 4 రకాల పాపాలని మనం చూసిన తర్వాత మరి మన వాక్య భాగంలో ఒకసారి చూడాలని నేను కోరుతున్నాను. మన వాక్య భాగాన్ని చూసినట్లయితే పరిశుద్ధైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం. ఈ వాక్య భాగం మరి రక్షణార్థమైన సువార్తలో ఒక భాగం. రక్షణార్థమైన సువార్తలో ఒక భాగం. దీన్నే కోర్ ఆఫ్ ద గాస్పుల్ అని కూడా, కోర్ ఆఫ్ ద గాస్పుల్. అట్లాగే బైబిల్ వేదాంత పండితులు దీన్ని డైమండ్తో కూడా పోలుస్తారు. అంటే డైమండ్ చూసినట్లయితే మరి రకరకాల కోణాల్లో అది షైన్ అవుతూ ఉంటుంది. మరి ఎప్పుడు చూసినా ఒక కొత్త కోణం దాంట్లో కనిపిస్తుంది. డైమండ్ని చూసినప్పుడు రకరకాలైన కోణాల్లో వెలుగుని విరజిమ్ముతూ ఉంటుంది. మరి ఎప్పుడు మనం ఆ డైమండ్ని పరిశీలించినా ఒక కొత్త కోణం, ఒక కొత్త వెలుగు దాంట్లో కనిపిస్తుంది. అటువంటి ప్రాముఖ్యమైన వాక్యంగా దీన్ని మరి వేదాంత పండితులు మనకి తెలియజేస్తున్నారు.
మరి 23వ వచనంలో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. సమస్త ప్రజలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పాపం చేసి మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదంటే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, యూదులేమి లేక అన్యులేమి, ఇతర మతస్థులేమి, ముస్లింలు కానీ, హైందవులు కానీ, పారసీకులు కానీ, ఏ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఎవరికి వ్యత్యాసం లేదు, అందరూ సమానమే, ఏ భేదము లేదు. వీరందరూ పాపంలో పడిపోయి ఉన్నారు. వీరందరూ దేవుని యొక్క మహిమను కోల్పోతున్నారు. అంటే దేవుని యొక్క మహిమ రాజ్యాన్ని, దేవుని యొక్క నిత్య జీవాన్ని, లేక దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క రక్షణను కోల్పోతున్నారని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. అట్లాగే 24వ వచనంలో చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తెచ్చవచ్చు. నమ్మువారు అంటే ఎవరైతే ఈ రక్షణ సువార్తను విశ్వసిస్తారో, దేవుడు అతి పరిశుద్ధుడు, మన మానవుల మీద ఉన్న ప్రేమ చేత ఆయన ప్రియకుమారుడైన యేసుప్రభు వారిని మానవ రూపంలో మరికి భూలోకానికి భూమి మీదకి పంపించి మరి మనందరి పాపాలకు బదులుగా ఆయన ఒక బలి పశువుగా శిలువ మీద రక్తం చిందించి ఆ రక్తంలో మన పాపాలను కడిగి మనందరినీ నీతిమంతులుగా చేసి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ అనుగ్రహిస్తారని ఇక్కడ పౌలు గారు చాలా గట్టిగా మనకి హెచ్చరిస్తున్నారు. ఎవరైతే విశ్వసిస్తారో కాబట్టి వారికి ఉచితంగా, వారు ఎన్ని పాపాలన్నా చేసేవాడి, భూమి మీద ఉన్న మానవులందరూ సమానమే, ఎంత పాపి అయినా కానీ మరి ఉచితంగా ఫ్రీగా దాన్ని ఏమంటామంటే జస్టిఫికేషన్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. జస్టిఫికేషన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉచిత కృప చేత మన పాపాలని క్షమించి మనల్ని నీతిమంతులుగా తెచ్చి మనకి రక్షణ అనుగ్రహిస్తుంది. అట్లాగే రెండవదిగా, పూర్వము చేయబడిన పాపాలను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన యొక్క ఓర్పు వలన ఉపేక్షించి, పూర్వం మనం చేసిన పాపాలన్నింటినీ ఆయన యొక్క ఓర్పు వలన ఉపేక్షించి మనల్ని పాపాల నుంచి విమోచిస్తున్నారు. పాపాల నుండి విమోచన అంటే రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే విమోచన. పాపాల నుంచి విమోచించి మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నారు. అట్లాగే ఓరిమి వలన ఉపేక్షించి ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచింది. క్రీస్తు యందలి రక్తము ద్వారా అంటే క్రయధనంగా క్రీస్తు యొక్క రక్తాన్ని చిందించి, అంటే ఎటోన్మెంట్ అంటే క్రయధనంగా క్రీస్తు రక్తాన్ని చిందించి మరి మన పాపాలని కడిగివేసి మనల్ని నీతిమంతులుగా, మనం ఎంత పాపులైనప్పటికీ, మనం ఎవరైనప్పటికీ మరి ఈ యొక్క రక్షణ సువార్తను విశ్వసించినట్లయితే, ఈ రక్షణ సువార్తను, ఈ డైమండ్ ఆఫ్ ద గాస్పుల్ని కనుక మనం విశ్వసించినట్లయితే దేవుడు తప్పక మన పాపాలను క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకి అంటే జస్టిఫై చేసి, జస్ట్ యాజ్ యు ఆర్, నువ్వు ఎంత పాపి అయినా కానీ జస్టిఫై చేసి నిన్ను నీతిమంతుడిగా చేర్చి మరి క్రయధనం ద్వారా నిన్ను రిడీమ్ చేసి నిన్ను నీతిమంతుడిగా తీర్చి రక్షణ నీకు అందించబడుతుంది. మరి ఈ విశ్వాసం మనం అందరం కలిగి ఉండాలని, ఈ యొక్క విశ్వాసం ద్వారా నిత్యరాజ్యంలోకి మనందరూ ప్రవేశించాలని, మనమే కాకుండా
మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన బంధువులు కూడా ఈ రక్షణ సువార్తను అందించి దీన్ని విశ్వసించడం ద్వారా నిత్యరాజ్యాన్ని లేక నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవడానికి మన యొక్క విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలని అనుదినం ఈ 40 దినాలే కాక మన అనుదిన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ దేవుడిని యొక్క నామంలో మనం ఎదుగుతూ ప్రతిదినం ఈ విశ్వాసంలో ఉన్నట్లయితే తప్పక మనకి నిత్యజీవం లభిస్తుందని, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ విశ్వసిస్తూ మరి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు తలంపులకు కావలను గాక. ఆమేన్. నీ సమాధానము దాసునికి ఇప్పుడు ఇచ్చి